దేవుని నామానికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. మరి ముందుగా నన్ను స్థలానికి ఆహ్వానం చేస్తున్న సేవకులు యెహోషువ గారికి, అలాగే వారి కుటుంబీకులకును, కూడి వచ్చిన మీ అందరికి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. మరి ముఖ్యంగా ఈ మీటింగ్కి హాజరైన మరి అభిషక్తులు, సేవకులైన వారు మరి యొక్క ప్రాంగణం మీద నా వెనకతలు కూర్చున్న ప్రతి సేవకులకు పేరు పేరున నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మరి మొదటి రోజున దేవుడు మనల్ని ప్రేమించి తన కృపను చూపించి వాతావరణాన్ని అనుకూలపరిచి ఈ ఏడాదిలో తన సేవకులను ప్రేరేపణ కలిగించి మన జీవితాలకు మేలుకరమైన మార్గంలోనికి, మేలుకరమైన జీవితంలోనికి నడవాలని వారు ఆశ కలిగి మరి ఈ నెలలో ఈ విధంగా మీటింగ్లు ఏర్పాటు చేయటం ఇది దేవుని కృప. కాబట్టి మీరు కొంచెం శ్రద్ధగా వాక్యాన్ని వినండి. వినటం ద్వారా విశ్వాసం కలిగిద్ది. ఆ విశ్వాసమే ప్రతి వ్యక్తిలో కూడా ఒక నూతనమైన కార్యాన్ని జరిగిస్తుంది. విశ్వాసం లేకుండా కార్యాలు జరగటం కొంచెం అరుదుగా ఉంటుంది. కనుకనే మీరు దేవుని యొక్క మాటలో విశ్వాసాన్ని కలిగించేది. రెండవది మనుషుని బాగు చేసేది కూడా. ఏదైనప్పుడు కూడా దేవుడు మానవుడితో మాట్లాడుతాడు. మన పూర్వీకులు నేర్పింది ఏమిటంటే మనము దేవునితో మాట్లాడాలి, మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి, మనమే దేవునికి ఏమేమి కావాలో అవన్నీ తీసుకుని వెళ్ళి ఆ దేవుని దగ్గర పెట్టి మనం ఏదైతే కోరుకుంటున్నామో, ఏదైతే మొక్కుకుంటున్నామో అదంతా చెప్పి దేవునితో మాట్లాడి వెనక్కి వచ్చేస్తాం. ఇది మన పూర్వీకులు నేర్పిన విధానం. ఈ చదువుకున్న ఈ క్రైస్తవ జీవిత విధానంలో మనము దేవునితో మాట్లాడాలి, అలాగే దేవుడు కూడా మనతో మాట్లాడాలి. మనం మాట్లాడితే కార్యాలు జరగవు. మనము మాట్లాడాలి, దేవుడు కూడా మాట్లాడాలి. దేవుడు మాట్లాడుతాడా అని చాలా సందేహంలో ఉంటారు. వాస్తవానికి బైబిల్ గ్రంథములో, పరిశుద్ధ లేఖనములో దేవుడు మాట్లాడే సందర్భాలు ఉన్నాయి, మనుషుడు కూడా దేవునితో మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. ఒక విధానమే కాదు, రెండు విధానాలు కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మానవునిక జీవితంలో మేలు కలుగుతూ ఉంటాయి. మనము మాట్లాడాలి, అలాగే దేవుడు కూడా మాట్లాడాలి. కానీ దేవుడు మాట్లాడతాడని మనకు తెలియదు.
తీరా దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు మాట్లాడుతాడు. దేవుడు మానవుడు లాంటి వాడే, మానవుని స్వభావం కలిగిన వాడే. మానవుడు ఎలాంటి బాధలు పడుతున్నాడో ఆయన కూడా అలాంటి బాధలు పడి మానవుడితో మాట్లాడాలని ఆయన కూడా చూస్తున్నాడు. కాబట్టి ఈ రాత్రి వేళ సమయంలో తెలుసుకోవలసిన విషయం ఏంటంటే దేవుడు మాట్లాడుతాడు. ఇది మనం తెలుసుకోవాలి. దేవుడు ఎలా మాట్లాడుతాడు? ఒకటి, వాక్యము ద్వారా మాట్లాడుతాడు. రెండవది, స్వరము ద్వారా మాట్లాడుతారు. మూడవది, కళల ద్వారా కూడా మాట్లాడుతాడు. కానీ మనం కొన్ని నేర్చుకోలేకపోతున్నాం. మనం ప్రభు నమ్మకమునకు మనము దేవునితో మాట్లాడుతూ తెలుసుకున్నాం. కానీ ఎప్పుడు కూడా ఎవరో మాట్లాడిన సందర్భాలు లేవు. దేవుడు అనేవారు మాట్లాడిన సందర్భాలు మనకు తెలియవు. తీరా క్రైస్తత్వంలోకి వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతాడు, ఈ విధంగా మాట్లాడుతాడు, ఈ విధంగా మాట్లాడుతాడని మనకు తెలిసింది. మాట్లాడితేనే కదా మనం మాట్లాడగలుగుతాం. మాట్లాడితేనే కదా మన జీవితాలకు అర్థం ఉంది. మాట్లాడితేనే కదా మన యొక్క విధానం అంతా తెలుసుకుంటాం. మాట్లాడుకోకుండా మనమేం మాట్లాడతాం దేవునితో? మనము దేవునితో మాట్లాడామంటే ప్రభు కూడా మాట్లాడాలి. అలా మాట్లాడితేనే కదా భక్తి, అలా మాట్లాడితేనే కదా ముక్తి, అలా మాట్లాడితేనే కదా జీవితాల్లో మార్పులు జరుగుతాయి. కానీ ఇంతవరకు ఎక్కడ ఆగిపోయామంటే మనం మాట్లాడితే తెలిసిపోయింది. దేవుడు మాట్లాడుతూ అరుదైపోయింది. అసలు మాట్లాడతాడా అన్న కూడా విషయం తెలియదు. యేసు ప్రభు నిన్న నేడు నిరంతరమును ఉన్న దేవుడు ఆయన. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మన దగ్గరే ఉండే దేవుడు. ఆయనే మన చుట్టూనే ఉండే దేవుడు. ఆయన మనతో కూడా ప్రతిరోజు మాట్లాడతాడని బైబిల్ చెప్తుంది. నువ్వు మాట్లాడాలి, ఆయన మాట్లాడాలి. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. దేవుడి మాటలు ఎలాగుంటాయి, మానవుడి మాటలు ఎలాగుంటాయి, ఎవరి మాటలకి అర్థం ఉంది, ఎవరి మాటల్లో అద్భుతాలు ఉన్నాయి, ఎవరి మాటల్లో కార్యాలు జరుగుని. ఈ బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూసుకుందాం. చూడండి, రాత్రి వేళ సమయంలో నేర్చుకోవాల్సిన వాక్యం యిర్మీయా రాసిన గ్రంథము 6వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథాలు ఉన్నవారు తెరిచి చూడండి. యిర్మీయా రాసిన గ్రంథము 6వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుకుంటున్నాం. దేవుడు మాట్లాడుతున్నాడట. యిర్మీయా భక్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ విధంగా సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చాలు చాలు చాలు. చిన్న ప్రార్థన చేస్తాను, తలలు వంచండి. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిదాసులను ప్రేరేపణ కలిగించి ఈ బోడగుంట గ్రామమంతా కూడా నీ వెలుగులో నడవాలని, నీ మాటల ద్వారా వారి జీవితాల్లో మార్పు జరగాలని,
నశించిపోతున్న మానవుడిని దేవుడు వెతకి రక్షిస్తాడు. అందుకు మనుష్య కుమారుడు భూలోకానికి వచ్చి మానవుడుగా ధరించి ప్రతి మనిషిని కూడా రక్షిస్తాడు, మాట్లాడుతాడు అని కొన్ని విషయాలన్నీ ప్రజలు తెలుసుకోవాలని ఈ విధంగా ఈ నెలలో మీటింగులు మీరు ఏర్పాటు చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ దినం ప్రారంభ దినముగా నీ బిడ్డలు కొంతమంది వచ్చారు, విన్నవారు అనేకులుగా ఉన్నారు. ఎవరైతే ఈ యంత్రాంగం ద్వారా వింటున్నారో వారి హృదయాల మీద తెరవ చేయండి, వారి యొక్క చెవులను మీద తెరవ చేయండి. వాక్యాన్ని వినటానికి, లక్ష్యం ఉంచడానికి వారి మనసులను కూడా ప్రేరేపణ కలిగించమని అడుగుతున్నాం. చదువుకున్న లేఖన భాగంలో విషయాలను నిలబడి నన్ను మరుగుపరిచి నీ ఆత్మనాలో ఉంచి మా అందరితో కూడా మీరు మాట్లాడమని క్రీస్తు నామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో ఇర్మీయా భక్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎలా మాట్లాడుతాడు, ఏ విధంగా మాట్లాడుతాడు, దేవుని మాటలు ఎలాగుంటాయి? ఇర్మీయాతో మాట్లాడుతున్న మాట మరొకసారి చదువుకుందాం. దేవుడు మాట్లాడుతున్నాడట ఇలాగా, మార్గములలో నిలిచి చూడండి, పురాతనమైన మార్గాల గురించి విచారించండి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలిగిద్ది. చాలు చాలు. చదవబడిన లేఖన భాగములో దేవుడు మాట్లాడుతున్నాడు మానవుడితో. మానవుడి జీవితంలో నెమ్మది కలిగిద్ది, మానవుడి జీవితంలో మేలు కలుగుతాయి. ఇది దేవుడి మాట. దేవుడు మానవుడితో మాట్లాడుతున్న మాట మేలు కలుగుద్ది మానవుడికి, అలాగే నెమ్మది కలుగుద్ది. అయితే మనం చేయాల్సిన కొన్ని ఉన్నాయి. దేవుడు ఏమి మాట్లాడుతున్నాడంటే మార్గాలలో నిలిచి ఉండండి. చాలా రకమైన మార్గాలు మనకు తెలుసు, అన్ని రకమైన మార్గాలలోకి వెళ్ళాం. ఏ మార్గంలో కూడా మనకి మేలు అనేది కనిపించలేదు. కారణం ఏమిటంటే ఆ మార్గాలలో మనం దేవుడితో మాట్లాడటం తెలిసింది. కానీ ఈ మార్గం అలా కాదు. ఈ మార్గము మోక్షానికి వెళ్ళేది, ఈ మార్గము పరలోక రాజ్యానికి వెళ్ళేది. ఈ మార్గము పరలోక రాజ్యంలోకి ఎలాగ వెళ్తాం, ఏ విధంగా వెళ్తాం, ఏమి చేస్తే వెళ్తాం అనేది ఈ మార్గంలో మనకు తెలియబడుతుంది. ఈ మార్గాల గురించి తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా మనం మార్గాలలో నిలిచి ఉండాలి. ఆ తర్వాత విచారించాలి మార్గాల గురించి. మేలు కలుగు మార్గమేదో అది తెలుసుకోవాలి మనం. అప్పుడు మన జీవితాలకి మేలు కలుగుద్దని దేవుని యొక్క మాట మనతో మాట్లాడుతుంది. ఈ రాత్రి వేళ సమయంలో నాలుగు విషయాలు మీకు చెప్తున్నాను. ఒకటి, మార్గాలలో నిలిచి ఉండాలి. రెండవది, మార్గాల గురించి విచారణ చేయాలి. మూడవది, మేలు కలుగు మార్గం ఏదో తెలుసుకోవాలి. నాలుగవది, ఆ మార్గం గుండా నడవాలి. మనం చాలా మార్గాల గురించి నడిచాం ఇప్పుడు దాకా. ఈ మార్గం బాగుందన్నారు, ఈ మార్గం బాగుందన్నారు, ఈ మార్గం బాగుందన్నారు. అందులోకి వెళ్ళాం, ఇందులోకి వెళ్ళాం, అక్కడ అన్నారు, అక్కడికి వెళ్ళాం, ఇక్కడ అన్నారు, ఎక్కడికి వెళ్ళాం, అది చేయమన్నారు, అది చేశాం, ఇది తెమ్మన్నారు, ఇది తీసుకొచ్చాం, అన్ని ప్రయత్నాలు చేశావు. నీ జీవితంలో ఏదైనా మేలు జరిగిందా? నీ జీవితంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా? నీ జీవితంలో ఏమైనా మార్పు జరిగిందా? ఏమీ జరిగినట్టుగా ఉంది. కారణం ఏమిటంటే నువ్వు మార్గాల్లో నిలిచి ఉండట్లేదు.
దాని గురించి విచారం చేయట్లేదు, దాని గురించి తెలుసుకోవట్లేదు, అందులో నడవను కూడా నడవట్లేదు. ఇది మానవుని యొక్క జీవిత విధానం అయిపోయింది. మనమేమో అక్కడికి వెళతాం, ఏదేదో కోరుకుంటాం, తీరా జరగవు. జరగకపోతే మన ప్రాణానికి నొప్పి తెప్పించుకొని మన ప్రాణాన్ని ముగించాలనుకుంటాం, మన జీవితాన్ని ముగించాలనుకుంటాం, మన జీవితం భూమి మీద లేకుండా చేయాలనుకుంటాం, మనకు మనమే నిర్ణయాలు తీసేసుకుంటాం. ఎందుకనంటే మనం మాట్లాడుతూనే తెలిసింది, కానీ దేవుడైన వాడు మాట్లాడటం తెలియలేదు మనకి. ఆయన మాట్లాడితేనే కదా మనకు తెలిసింది ఏదైనా. ఆయన మాట్లాడితేనే కదా మేలు జరుగుతుందని బైబిల్ చెబుతుంది. ఆయన మాట్లాడితేనే కదా మన జీవితంలో నెమ్మది కలిగిద్దని బైబిల్ చెబుతుంది. కనుకనే ఆ మాటను మనం చూసుకోవాలి. నాలుగు విషయాలు ఈ రాత్రి మీరు నేర్చుకోవాలి. మొదటి, ఈ మార్గంలో తెలుసుకోవాలంటే నిలిచి ఉండాలి. ఈ మార్గంలో నిలిచి ఉండాలి. నిలిచి ఉంటేనే నీ జీవితంలో మేలు జరిగింది. నిలిచి ఉంటేనే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. నిలిచి ఉంటేనే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నీవు నిలిచి ఉండవు, అద్భుతాలు జరగాలి. నీవు నిలిచి ఉండవు, జీవితంలో మార్పు జరగాలి. నీవు నిలవవు, నీ జీవితంలో అన్ని మేళ్ళే జరగాలి. మానవుని యొక్క స్వభావం అంతే, మానవుని యొక్క ప్రార్థనే అంతే, మానవుని యొక్క విధానమే అంతే. ఏమి చేస్తున్నావో తెలియదు, ఎలా మాట్లాడుతున్నావో తెలియదు, ఏ విధంగా మాట్లాడుతున్నావో తెలియదు, ఎలా మేలు పొందుకోవాలో కూడా తెలియట్లేదు. ఇంతవరకు మేలు పొందుకోలేకపోతున్నాం అంటే దానికి కారణం అదే. ఈ మార్గాల్లో నిలిచి ఉంటేనే కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు మేలు కలిగింది ఈ మార్గాల్లో నిలిచి ఉంటే. ఇదే దేవుడు మాట. మనిషిని బాగు చేస్తుంది, మనిషిని నడిపిస్తుంది, మనుషులను ఆదరిస్తుంది. ఈ మార్గాల్లో మనం నిలిచి ఉండాలి. రెండవది, విచారణ చేయాలి. మనం నడుస్తున్న మార్గం ఎక్కడా, ఏ విధమైన మార్గంలోకి వెళ్తున్నాం, ఎలాగుంటున్నాం, ఇది మంచిదా కాదా, ఇలాగ చేస్తే మేలు జరుగుతుందా అని నువ్వు విచారించాలి. ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఇదంట. ఒక అధికారం గురించి చెప్తాను చూడండి. ఆయన జీవితంలో ఒక మార్పు జరగటం మనం చూస్తాం. చూడండి, ఆ వాక్యాలకు వెళదాం. రాజులు రాసిన 2వ గ్రంథము 5వ అధ్యాయము. చెప్పబడిన వాక్యము రీతిగానే మార్గాల్లో నిలిచి ఉంటే ఏమి జరిగింది, ఒక అధికారం గురించి తెలుసుకుందాం. రాజులు రాసిన 2వ గ్రంథం 5వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు తెరిచి చూడాలి, లేనట్టు వారు వినాలి. నిలిచి ఉండాలి. మనమంతా ఏదో వింటున్నాం, ఈ రాత్రి జరిగిపోయింది, మన జీవితం ముందుకెళ్ళిపోయిందంటే మేలు జరగదు. నీ మనసులను నిలిచిపెట్టుకోవాలి. ఇక్కడ నీ హృదయాలంతా నిలిచిపెట్టుకోవాలి దేవుని వాక్యం మీద. అప్పుడే ఈ మార్గం నీకు అర్థమవుతుంది. వాక్యం చదువుకుందాం. నయమాను గుర్రములతోనూ రథములతో వచ్చి ఎలీషా ఇంటి ద్వారపు ముందర నిలిచి ఉండగా. చాలు. చదవబడిన లేఖన భాగములో నయమాను అనే ఒక ఆయన, ఒక అధికారి. ఈ అధికారి స్థాయి ఎలా ఉందంటే, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఆయన తర్వాత ఎవరుంటారు? అలాంటి అధికారి ఆయన లేకపోతే ఆయన కింద ఉన్న వారికి అప్పచెపుతారు దేశం మొత్తానికి ఎలా నడిపించాలనేది. అంతే ఇంచుమించుగా
ప్రధాని అంత అధికారి కలిగిన వాడు. అంతటి ఆయనకి ఒక రోగం కలిగింది. ఆ రోగం పేరు చదువుకుందాం. 5వ అధ్యాయం 1వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనక అతడు తన యజమానుని దృష్టికి గరుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. కానీ అతడు కుష్ఠరోగి. చాలు. చదవబడిన లేఖనంలో ప్రధాని అంత అధికారం కలిగిన వ్యక్తి, చాలా పరాక్రమశాలి అట. ఏ దేశంకి వెళ్ళినా జయం పొందుతున్నాడట. ఎక్కడికి వెళ్ళినా జయాలు ఆయన కనుగరిస్తున్నాయి. అతనికి ఏమి ఎదురు లేదు. ఎంతటి వాడైనా ముందు నిలబడితే ఆ ఎదుటి వ్యక్తి ఉన్నా ఓడిపోవటమే. అంతటి బలము కలిగిన వాడు, అంతటి సైన్యం కలిగిన వాడు, అంతటి ధైర్యం కలిగిన వాడు, అంతటి యుద్ధ నేర్పరి, అంతటి పరాక్రమశాలి. కానీ అప్పుడప్పుడు మనం కూడా ఆలోచిస్తాం, నా ముందు ఎవడు నిలవలేడు, నా అంతటి వాడు ఎవడు లేడు, నేను గుద్దానంటే అవతల వ్యక్తి అటు పడిపోవాల్సిందే, నేను ఏదైనా చేయగలుగుతాను, నాకు మించిన బలం అవతల వాళ్ళకి లేదు అని మనం ఆలోచిస్తాం. అలాంటి వ్యక్తి ఇక్కడ కనిపిస్తున్నాడు. మానవుడి యొక్క స్వభావం ఎలాంటిదంటే, నా అంతటి వాడు ఎవడు లేడు, నాకులాగా ఎవడు చేయలేడు, నాకులాగా ఎవడు ఉండలేడు, నేను అంతటి వాడిని అని మానవుడు ఆశపడుతూ ఉంటాడు, ఆలోచన కలిగి ఉంటాడు, అలాగే నడుస్తాడు. ఇక్కడ కూడా అలాగే కనిపిస్తుంది. ఇతని వంటి వాడు ఎవడు లేడు. ఆయన యుద్ధానికి వెళితే ఆయన పేరు తెలిస్తే చాలు అవతల వ్యక్తి భయపడిపోతూ ఉంటారు. అంతటి యుద్ధ నేర్పరి పరాక్రమశాలి. అంతటి ఆయనకే ఏమొచ్చిందట చదవాలి మళ్ళీ. అంతటి ఆయనకి ఏమొచ్చింది? కుష్ఠరోగి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంతటి వాడైనా సరే ఏదో రకమైన జబ్బుతో పడతానే ఉంటాడు. మానవుడు ఎలా ఆలోచిస్తాడంటే, నాకు ఏమీ లేదనుకుంటాడు. కనుక వాక్యం చాలా జాగ్రత్తగా వినాలి. ఎంతటి గొప్పవాడైనా ఈ నయమాన్ అనే ఆయనకి కుష్టి రోగం వచ్చింది. ఈ కుష్టి రోగాన్ని బట్టి నయం చేసుకోవడానికి చాలా ప్రాంతాలు తిరిగాడండి. నయం చేసుకోవడానికి, బాగు చేసుకోవడానికి చాలా ప్రాంతాలు తిరిగాడు. కొన్ని దేశాలు కూడా తిరిగి వచ్చాడు. మరి ప్రధాని కదండి, ఏమండి, దేశ ప్రధాని అంత లెవెల్లో ఉన్నాడంటే అతను తిరిగిన దేశం ఉండకపోవచ్చు, తెలియని డాక్టర్ ఉండకపోవచ్చు, తెలియని వైద్యుడు ఉండకపోవచ్చు. అంతటి మహాపరాక్రమశాలి ఆ కుష్ఠరోగాన్ని బాగొట్టుకోవడానికి మరి చాలా ఊర్లు తిరుగుంటాడు, చాలా దేశాలు వెళ్ళి ఉంటాడు, చాలా వైద్యులను సంప్రదించుంటాడు. మరి ఎక్కడా ఏది అవ్వలేదేమో. మరి బైబిల్ అలాగే చెప్పింది, ఎక్కడా ఏమీ అవ్వలేదు. ఆ కుష్ఠరోగితోనే బాధపడుతున్నాడు. ఆ కుష్ఠరోగి అంటే మానవుడి దేహం మీద మచ్చలు. ఏమిటండి అది? మానవుడి దేహం మీద మచ్చలు. ఆ మచ్చలను బట్టి ఆ దేహం అంతా కూడా పాడైపోతుంది. ఆ మచ్చలను బట్టి ఆ దేహం అంతా కూడా కుళ్ళిపోతుంది. చెప్పే విధానం ఏమిటంటే, కొద్ది రోజులే బతుకుతావేమో, కొద్దిగా ఆయుష్ ఉంటుందేమో అని అనేవాళ్ళు ఉన్నారేమో. అలాంటి పరిస్థితులు కూడా మనకున్నాయి. ఈ నయమాను కూడా అంతే, కుష్ఠరోగితో బ్రతుకుతున్నాడు. మరి పరాక్రమశాలి, కానీ కుష్ఠరోగంతో బ్రతుకుతున్నాడు. గొప్పవాడే కానీ కుష్ఠరోగం, బలం కలిగిన వాడే కానీ కుష్ఠరోగం, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడే కానీ కుష్ఠరోగం.
దానివల్ల ఉపయోగం ఏమీ లేదు, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఎందుకంటే అతను కుష్ఠరోగం అతను బాగు చేసుకోలేకపోతున్నాడు. ప్రయత్నం చేశాడు, అక్కడ అవ్వట్లేదు, విఫలమైపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా జీవితం ఇంతే అనుకుంటున్నాడు, నా కర్మ ఇంతే అనుకుంటున్నాడు, నా విధానం ఎంత అనుకుంటున్నాడు. లేకపోతే ఇంకేదో తప్పు చేస్తే నాకు ఈ కర్మ వచ్చి పడింది అనుకుంటున్నాడేమో. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వట్లేదు. అలాగే ముందుకు వెళ్తున్నాడు. ఎంతటి అధికారైనా ఆ కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. ఆ కుష్ఠరోగం అతను రాను 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 క్షీణింపజేస్తూ వచ్చింది. బలము తగ్గిపోవటం జరిగింది. మనిషిక ముందుకు వస్తాడో లేదో, ఉద్యోగం చేస్తాడో లేదో కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఒక సందర్భంలో ఒక దేశానికి యుద్ధంకి వెళ్తాడు. యుద్ధంకి వెళుతున్నప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సమూల నాశనం చేస్తారు. నాశనం చేసిన తర్వాత ఆ దేశం నుండి ఒక చిన్న యవనరాలను తీసుకుని ఇతని ఇంట్లో పెట్టుకుంటాడు పని చేసుకోవడానికి. యవనరాలను తీసుకొచ్చి ఇతని ఇంట్లో పెట్టుకుంటాడు పని చేయించుకోవడానికి. ఆ యవనరాలు ఈ నయమాన్ ఇంటిలో పనిచేస్తుంది. పని చేస్తూ ఉన్నప్పుడు అంతవరకు ఆ దేశ నాయకుడికి తెలియలేదు కుష్ఠీ ఉందని, ఆ రాజ్యంలో ఉన్న వారికి తెలియలేదు కుష్ఠీ ఉందని. ఎందుకంటే ఇతడు మాయలో బ్రతకాలి. కుష్ఠీ ఉందంటే పక్కన పెట్టాలి, కుష్ఠీ ఉందంటే ఉద్యోగం చేయడానికి లేదు, కుష్ఠీ ఉందంటే సమాజంలో తిరగటానికి లేదు, కుష్ఠీ ఉందంటే 10 మందిలో ఉండటానికి లేదు. దాని మూలన ఇతరులు చెడిపోతారు, దాని మూలన ఇతరులకు బాధ్యత. ఆ కుష్ఠీ ఉంటే మనుషుల మధ్యలో ఉండనివ్వరు. అలాంటి బ్రతుకుతున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే చచ్చిపోయి బ్రతుకుతున్నాడు, చనిపోయి ఉద్యోగం చేస్తున్నాడు చెప్పుకోలేక. అలాంటి పద్ధతిలో బ్రతుకుతున్న బ్రతుకులవి. ఎవరికి తెలియలేదు కుష్ఠీ ఉందని. సైన్యంలో ఉన్నవారికి తెలియదు, సైన్యము ఆ భటులకి తెలియట్లేదు, ఆ రాజుకి తెలియలేదు. ఇతడు మాత్రమే కూలిపోతున్నాడు ఆ యొక్క కుష్ఠరోగం బట్టి. ఇలాంటి సందర్భంలో ఆ దేశం నుండి ఒక యవనరాలను తీసుకుని వచ్చి ఇతని ఇంటిలో పరిచర్య చేసుకోవడానికి ఆ యవనరాలను తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చినప్పుడు ఆ యవనరాలు చూసింది, నా యజమానుడి పరిస్థితి ఏమిటి, ఇలా ఉంటున్నాడు ఏమిటి, బయట బాగానే కనిపిస్తున్నాడు కదా, ఏమిటి ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి ఆ యవనరాలు ఆ నయమాను చూస్తూ వచ్చింది. చూస్తూ వచ్చినప్పుడు ఆ చిన్నది చెబుతుంది, యజమానురాలతో చెప్తుంది, అమ్మా పలానా దేశంలో పలానా గ్రామంలో నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే మన యజమానుడు బాగుపడతాడు, మీరు కాస్త ఆయనకి చెప్పండి అని చల్లంగా ఈ మాట ఆ యజమానురాలికి చెప్పింది. ఎవరండి? యవనరాలు. ఎక్కడి నుంచి వచ్చింది? ఇవి ఇశ్రాయేలు ప్రాంతం నుండి వచ్చింది. ఇశ్రాయేలు ప్రాంతం అంటే దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు, దేవుని తెలుసుకున్నవారు, దేవుని నమ్మిన బిడ్డలు, దేవుడు ఎలా ఉంటాడు, ఏమి చేస్తాడు అని ఈమెకి తెలుసు. ఎందుకంటే ఈమె ఇశ్రాయేలు ప్రాంతం నుండి వచ్చింది. ఇశ్రాయేలు ప్రాంతం అంటే దేవుడు కోరుకునే స్థలం, కోరుకునే దేశం అది. ఆ దేశంలో దేవుడు ఎలా ఉంటాడో, దేవుడు ఎలా మాట్లాడతాడు, దేవుడు ఏమి చేస్తాడో అందరికీ తెలుసు. అలాంటి యవనరాలు యజమానురాలకు చెప్పింది, అక్కడికి వెళితే మన యజమానుడు బాగుపడతాడని. కనుక నీ రాత్రి కూడా నీతో మాట్లాడుతున్న దేవుడు ఇదిగో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు బాగు చేసేవాడు, దేవుడు మాట్లాడేవాడు, దేవుడు అన్ని విధాలుగా తెలుసుకున్నవాడు. ఈ నయమాని ఎప్పుడైతే ఆమె మాట విని, ఆ యవనరాలు చెప్పిన మాట విని వెంటనే ఇతను రథము కట్టుకుని ఆ దేశానికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రథం పెట్టుకుని వెళ్ళాడట.
ఇప్పుడు చదవండి, 9వ వచనం చదువుకుందాం. నయమాను గుర్రములతోనూ రథములతో వచ్చి ఎలీషా ఇంటి ద్వారము దగ్గర నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేయాలి? నిలిచి ఉన్నట్లుగా ఉంది బైబిల్ గ్రంథం చెబుతుంది. నిన్న కూడా అదే చెప్పాను. మార్గాల్లో నిలిచి ఉంటేనే అర్థమవుతుంది మన జీవిత విధానం. నీవేదో ఇష్టానుసారంగా ఆ మార్గాలు ఈ మార్గాలు వెళితే తెలియదు నీకు. దేవుడు మాట్లాడుతున్న విషయం కూడా నీకు తెలియదు. దేవుడు మాట్లాడుతాడంటే నీవు ఈ మార్గాలలో నిలిచి ఉండాలి. అంతటి కుష్ఠరోగి రథం మీద గుర్రాలు వేసుకుని తనకున్న సైన్యం అందరూ తీసుకుని వచ్చి ఎలీషా ఇంటి ద్వారము దగ్గర నిలిచి ఉన్నాడట. వెంటనే ఎలీషా చెబుతున్నాడు, పనివాడితో చెప్తున్నాడా? ఎలీషా చెప్తున్నాడు, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. చాలు. నయమాను రథం మీద ఉన్నాడు, ఎలీషా ఇంటి ద్వారం దగ్గర నిలిచి ఉన్నాడు. వెంటనే ఎలీషా సేవకుడు దేవుని మాట చెబుతున్నాడు, నీవు యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు మునిగితే నీవు బాగుపడతావు, నీ దేహము పసిపిల్ల దేహం వలె అవుద్దని చెప్పాడు. ఈ మాట నయమాను ఇష్టపడలేదు. నేనేంటి, నా పరిస్థితి ఏమిటి, నా అధికారం ఏమిటి, అతనేంటి అలా అంటున్నాడు? యోర్దాను నదిలోకి వెళ్ళమంటాడేంటి, అందులో 7 మార్లు మునగమంటాడేంటి? అతనేమనుకున్నాడంటే ఎలీషా వచ్చి కథ చెయ్యి ఉంచి దేహం మీద ప్రార్థన చేస్తే తగ్గిపోతాను ఈయన ఆలోచిస్తున్నాడు. మనం కూడా అప్పుడప్పుడు అలాగే ఆలోచిస్తాం. ఏమండి, మనం కూడా చాలా సందర్భాలు అలాగే ఆలోచిస్తాం. ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే తగ్గిపోద్ది. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కార్యం జరుగుద్ది, పాస్టర్ గారు ఇట్లా చేస్తే అద్భుతం జరుగుద్ది అని మనం ఆలోచిస్తాం. ముందు దేవుని మాటను పట్టుకోవాలి. దేవుని మాటే బాగు చేస్తుంది. ఇక్కడ దేవుని మాటే ఏం చెప్పాడంటే యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు మునగమన్నాడు. అప్పుడు నీ దేహం పసి పిల్లవాడి దేహం వల్ల అయిపోద్ది. కానీ మన పూర్వీకులు నేర్పించింది ఏమిటంటే, అరే భగవంతుడు కావాల్సింది ఆత్మ కావాల్సింది, దేహం ఏమీ అవసరం లేదని పూర్వీకులు నేర్పించారు. నువ్వు ఏది నేర్చుకున్నా ఆత్మ కోసమేనా, దేహం ఏమీ అవసరం లేదు. దేహాన్ని నీ ఇష్టం వచ్చినగా చేసుకోవచ్చు. ఆయన కావాల్సింది ఆత్మే. ఆత్మ శాంతిస్తే చాలు, ఆత్మ మోక్షానికి వెళ్తే చాలు, దేహంతో పని లేదు అని మన పూర్వీకులు చెప్పుకుంటూ వచ్చారు. కానీ తీరా బైబిల్ చదివితే ఆత్మ కాదు, దేహము కూడా దేవునికి అవసరం. బైబిల్ చెప్పిన విషయం ఏంటంటే, నీ దేహము దేవుని ఆలయము, దేవుడు దాన్ని విలువ పెట్టుకున్నాడు, అది దేవునికి అవసరం, నీ ఇష్టానుసారంగా చేసుకోవడం కాదు. ఒకవేళ నువ్వు అలా చేసుకున్నావు అనుకో, నీ ఆత్మకు శాంతి ఉండదు, నీ ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళదు, మోక్షానికి వెళ్ళదు. నీ దేహము కూడా దేవునికి అవసరం. ఆత్మే 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 అవసరం అని చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు దాకా. ఆత్మ ఎలా నివసిస్తుంది? ఆత్మ దేనిలో నివసిస్తుంది? దేహంలోనే కదా. మరి అది పాడైపోతే ఆత్మ కూడా పాడవుద్ది. అది ఎలా ప్రశాంతంగా ఉంటుంది? దానికి ఎలా శాంతి వస్తుంది? నీ దేహము కూడా దేవునికి అవసరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నయమానుతో అదే చెప్తాడు, యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు మునిగితే నీ దేహం పసిపిల్లడి దేహం వల్ల అయిపోద్ది అన్నాడు. ఆ మాట ఆయనకు నచ్చలేదు. ఎందుకంటే ఆత్మే అవసరం అనుకుంటున్నాడు ఆయన. దేహంతో పెద్ద పనేమి లేదు, ఆత్మే అవసరం, ఈ దేహాన్ని దేన్నైనా చేసుకోవచ్చు
అని రకరకాలుగా నడవడికలు నడిచే వాళ్ళు ఉన్నారు, రకరకాల మార్గాల్లో నడిచే వాళ్ళు ఉన్నారు. తినొచ్చు, త్రాగొచ్చు, జోజం చేయొచ్చు, సిగరెట్లు కాల్చొచ్చు, ఏదైనా మత్తు వేసుకోవచ్చు, దేహాన్ని ఎలాగైనా పాడు చేసుకోవచ్చు. కానీ ఆత్మే అవసరమని చెప్పారు కొంతమంది ప్రబోధికులు. తీరా బైబిల్ చదివితే ఆత్మే కాదు, దేహము కూడా దేవునికి అవసరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు దేహాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ ఆత్మ కూడా పాడైపోతుంది. నువ్వు చేసే కోటి విద్యలు విఫలమైపోతాయి, నువ్వు చేసే ప్రయత్నాలు వృధా అయిపోతాయి. దేహం అవసరం, దాంతోపాటు ప్రాణం కూడా అవసరం. నీకు దేహము బాగుంటే ప్రాణము కూడా బాగుంటుంది. దేహమే పాడు చేసుకుంటున్నావు నీకు, రకరకాల పరిస్థితులను బట్టి, రకరకాల వ్యసనాలతో, రకరకాల విధానాలతో దేహాన్ని పాడు చూసుకుని నువ్వేం ప్రయోజనం చేసుకుంటావు? నయమానికులాగా నీవు కూడా చచ్చి బ్రతుకుతున్నావు, నయమానికులా నీవు కూడా కుష్ఠరోగిగా బతుకుతున్నావు. ఎవరికి తెలియక ఎవరిని మోసం చేద్దామని నయమాను కూడా బ్రతికినన్నాళ్ళు మోసం చేశాడు. కుష్టి ఉందని ఎవరికి తెలియలేదు. ఆఖరిగా చిన్నది మాత్రం తెలుసుకుంది, అప్పుడు తెలిసింది ఈ కుష్టి రోగి బయటపడుతుందని. నీవు కూడా అంతే చేస్తున్నావు. ఈ భూలోకములో నీకేదో తెలుసు అనుకుంటున్నావు. ఏ మార్గాలు తిరిగినా నీ శాపం మాత్రం పోదు నీలోండి. నీ జీవితం మారదు, నీ విధానం మారదు, నీ భక్తి మారదు. మరి ఏం మేలు జరుగుతాయి? మోసంతో బ్రతుకుతున్నావు, శాపంతో బ్రతుకుతున్నావు. దానివల్ల ఉపయోగం ఏమిటి? కేవలం నువ్వు ఆత్మను పాడు చేసుకుంటున్నావు కదా, దేహాన్ని పాడు చేసుకుని ఏం సంపాదిద్దామని, ఎక్కడికి వెళదామని పాపాన్ని పోగొట్టుకోవు, దేహాన్ని శుద్ధి చేసుకోవు, మరి రకరకాలుగా వెళుతున్నావు. అక్కడికి వెళితే మునిగితే ఏదో జరుగుద్ది, ఎక్కడికి వెళ్ళి వెళితే ఏదో జరుగుద్ది. ఎన్నిసార్లు మునిగావో ఏదైనా మార్పు వచ్చిందా? ఎక్కడైనా వ్యసనాలు ఆపుకున్నావా? నీ మార్గాల్లో నువ్వు మాట్లాడితే సరిపోయింది. దేవుడు అనేవాడు మాట్లాడలేదు కదా, అందుకే నీకేం తెలియలేదు. దేవుడు అనేవాడు మాట్లాడితే దేహాన్ని శుద్ధి చేసుకుంటాడు. దేవుడు అనేవాడు మాట్లాడితే దేహాన్ని పవిత్రపరుచుకుంటాడు. దేవుడు అనేవాడు మాట్లాడితే ఏమీ రావు దేహానికి. ఆయన మాట్లాడలేదు కాబట్టే నీ దేహాన్ని పాడు చూసుకుని ఆత్మే కావాలి, ఆత్మే కావాలి, ఆత్మే కావాలి, ఆత్మ ఉంటే సరిపోద్ది, ఆత్మ ఉంటే చాలు, ఆత్మలో ఉంటే చాలు అనుకుని నువ్వే మోసపోతున్నావు. కేవలం నీ సమృద్ధిని బట్టి నువ్వు మోసపోతున్నావు. నీ మార్గాల్లో దేవుడు మాట్లాడే విధానం లేదు. నీ మార్గాల్లో దేవుడు అనేవాడు లేడు. దేవుడు నీతో మాట్లాడాలి, నీవు దేవుడితో మాట్లాడాలి. కనుక ఈ రాత్రి నీతో మాట్లాడుతున్న దేవుడు ఆత్మే కాదు, దేహాన్ని కూడా శుద్ధి చేసుకోవాలి. దేహము మొదట్లో ఎలాగుంటుంది? తల్లి బిడ్డను కన్నప్పుడు బిడ్డ దేహం ఎలాగుంటుంది? అలాగే బ్రతకాలి, చనిపోయినంత వరకు అలాగే బ్రతకాలి. కానీ రాను 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 దేహాన్ని పాడు చేసుకుంటా వచ్చారు, దేహాన్ని పాడు చేసుకుంటా వచ్చారు. రకరకాల జబ్బులతో, రకరకాల కుష్టు రోగులతో, రకరకాల వ్యసనాలతో, రకరకాల బలహీనతలతో ఈ దేహాన్ని పాడు చేసుకుంటున్నారు. వ్యభిచారంతో పాడైపోతుంది, దొంగతనాలు చేసి పాడు చేసుకుంటున్నావు, జోసమాడి పాడు చేసుకుంటున్నావు, ఆల్కహాల్ తాగి పాడు చేసుకుంటున్నావు, అక్రమ సంబంధాలు పెట్టుకుని పాడు చేసుకుంటున్నావు. ఎంతకాలం మోసం చేద్దామని, ఎంతకాలం మోసంలో బతుకుతావు? ఏం సాధిద్దామని నువ్వు మార్చుకోవాలి. రాత్రి ఆత్మ కాదు, దేహము కూడా అవసరం.
ఈ రాత్రి నువ్వు దేహాన్ని శుద్ధి చేసుకుంటేనే నయమాతో చెప్తున్నాడు, యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు మునిగితే నీ దేహము శుద్ధి అయిపోద్దన్నాడు. ఆ మాట నచ్చలేదు నయమానికి. బహుశా ఈ రాత్రి కూడా ఎవరికి నచ్చపోవచ్చేమో అని మాట్లాడితే, మా ఇష్టం అండి, నువ్వెవరు చెప్పడానికి, నా దేహం, నేను దేనైనా ఎలాగైనా చేయగలుగుతాను అని నీ ఇష్టానుసారంగా నువ్వు దేహాన్ని పాడు చేసుకుంటున్నావేమో, నీ ఆత్మ కూడా పాడైపోతుందని గుర్తుపెట్టుకో. ఈ రాత్రి నీ ఆత్మ శాంతించాలంటే నీ దేహము కూడా శుద్ధి చేయబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేహము ఎంతవరకు నువ్వు పాడు చేసుకుంటున్నావా, నీ జీవితము కూడా అంతే పాడైపోతుంది. మళ్ళీ మేలు జరగట్లేదు. ఏమండి, ఏమి జరగట్లేదు? మేలు జరగట్లేదు. నయమాను కూడా ఈ మాట నచ్చకపోతే వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు వరకు కూడా ఎవరికి తెలియదు. అప్పుడు తెలిసింది, అతనితో పాటు వచ్చిన సైన్య అధిపతులకి తెలిసింది, సైన్యంలో ఉన్నవారికి తెలిసింది, ఓహో మన యజమానుడు ఎంతవరకు మోసంతో బ్రతికాడురా. మన యజమానుడు ఇప్పటి వరకు మోసం చేసి బ్రతికాడు. కుష్టి ఉంది ఆయనకి, ఎంతవరకు అందరూ బాగున్నాను అనుకుంటున్నావు అని ఆ సైన్యంలో ఉన్న ఒక ఆయన వచ్చి అన్నాడు, అయ్యా మీరు ఎంతవరకు వచ్చారు? ఎలీషా దైవజనునికి ఇంటి ద్వారం దగ్గర నిలబడ్డారు. ఆయన ఏదో ఒక మాట చెప్పాడు, ఆ యోర్దాను నదిలోనికి వెళ్ళి మునిగితే బాగుపడతాడని చెప్పాడు కదా, కొంచెం దాని గురించి విచారించండి, కొంచెం ఆ మాట మదిలో పెట్టుకోండి, కొంచెం ఆ మాట జ్ఞానంతో ఉపయోగించండి. ఆయన ఎందుకు అన్నాడు ఆ మాట? ఎవరి కోసం అన్నాడు? నీ కోసమే కదా, నువ్వు బాగుపడతావనే కదా, నువ్వు బాగుపడాలనే కదా, నువ్వు కొంచెం విచారించాలి అని ఆ సైన్యంలో ఒక ఆయన యజమానుడితో చెప్తాడు ఈ మాట. అప్పుడు ఆయన స్టన్ అయిపోతాడు. నిజమే కదా, ఆయన ఏం కోరాడు నా దగ్గర? ఇదిగో యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు మునగమన్నాడు, అంతే కదా, ఇంకేమైనా కోరలేదు కదా. సరే అదేదో చేస్తే బాగుంటది కదా అని ఎలీషా మాట ప్రకారంగా రథం అలాగే వెనక తిప్పుకుంటూ యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు మునిగాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 7 మార్లు మునిగిన తర్వాత అతని దేహం పసి పిల్లవాని దేహం వలె అయిపోయింది. కనుకని ఈ రాత్రి దేవుడైన వాడు మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, మార్గాలలో నిలిచి ఉండాలి. రెండవది విచారం చేయాలి. నాకిన్న బలహీనతలు ఏమిటి, నాకు ఈ అనారోగ్యం ఏమిటి, నాకు ఈ పరిస్థితి ఏమిటి, నాకెందుకు ఈ పాపం చుట్టుకుంది, నాకెందుకు ఈ కుష్టి బ్రతుకు అని నువ్వు విచారించాలి. విచారిస్తే దేవుడు అనేవాడు మాట్లాడుతాడు నీతో. మేలు కలుగు మార్గం ఏదో తెలిసిందప్పుడు దేవుడు మాట్లాడితేనే మేలు కలుగు మార్గం ఉంది. నీ జీవితంలో మేలు జరుగుద్ది. అది దేవుడు చెప్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వెవరు అనుకోవడానికి మేలు జరగదని? నా కర్మ. ఏమండి కర్మ? ఇతను అలాగే అనుకున్నాడు, నయమాను కర్మే అనుకున్నాడు. మరి మేలు జరగలేదా? బైబిల్ చెప్పట్లేదా మేలు జరిగిందని? దేవుని మాట మనుషుని బాగు చేస్తుంది. హల్లెలూయా. నీవు నిలిచి ఉండాలి, విచారించాలి, ఎందుకు చెబుతున్నారో తెలుసుకోవాలి. అప్పుడు నీ జీవితానికి మేలు జరుగునట్లుగా ఉంది. కనుకనే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్న విషయం, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడు, మేలు కలిగిన మార్గం ఏదో ఉంది, అది నేను తెలుసుకోవాలని దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీతోనే కాదు, నీ చుట్టుపక్కల ఉన్న వారితో కూడా దేవుడు ఇదే మాట్లాడతాడు. నీ ఇంటి వారితో కూడా దేవుడు ఇదే మాట్లాడతాడు. నీ బంధువులతో కూడా ఇదే మాట్లాడతాడు. నీ స్నేహితులతో కూడా ఇదే మాట్లాడతాడు. నీ రక్త సంబంధులతో కూడా ఇదే మాట్లాడతాడు.
నీ పొరుగు వారితో కూడా ఇదే మాట్లాడతాడు, నీ శత్రువులతో కూడా ఇదే మాట్లాడతాడు, నీ అయిన వారితో కూడా ఇదే మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు. రెండవది, మేలు కలిగిన మార్గం ఏదో ఉంటది, అది నువ్వు తెలుసుకోవాలి నీ జీవిత కాలంలో ఒక్కసారైనా. లేదంటే నీవు నీ ఆత్మను కోరి పాడు చేసుకున్నట్లుగా ఉంటుంది. దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. కనుకనే ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు అందరూ లేచి నుంచుందాం. అందరూ లేచి నుంచుందాం కొద్ది నిమిషాలు. ఈ మొదటి దినమున దేవుడు నీతో మాట్లాడే విధానం నిలిచి ఉండాలి. రెండవది విచారించాలి. మూడవది మేలు కలిగిన మార్గం మీద నువ్వు తెలుసుకోవాలి. కొద్ది నిమిషాలు అలాగే కళ్ళు మూసుకోండి.